ఓం నమః శివాయ. అనంతమైన విశ్వానికి అధిపతి లయకారుడు అయిన ఆ పరమశివుని అనుగ్రహం పొందేందుకు మంత్రమే ఒక గొప్ప మార్గం. శివమంత్రాలను పఠించడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది, భయాలు తొలగిపోతాయి. ఈరోజు ఈ వీడియోలో అత్యంత శక్తివంతమైన శివమంత్రాలను మరియు వాటి అర్థాలను తెలుసుకుందాం. పంచాక్షరి మంత్రం. మొదటిది అత్యంత సరళమైనది మరియు శక్తివంతమైనది. పంచాక్షరి మంత్రం. ఓం నమః శివాయ. దీని అర్థం, నేను ఆ పరమశివునికి నమస్కరిస్తున్నాను. పంచభూతాల మీద నియంత్రణ సాధించడానికి, అంతఃకరణ శుద్ధికి ఈ మంత్రం మూలాధారం. మహామృత్యుంజయ మంత్రం. అకాల మృత్యువు నుండి కాపాడేది, సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించేది మహామృత్యుంజయ మంత్రం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. మూడు కన్నుల దేవుడైన శివుడిని మేము పూజిస్తున్నాము. పండిన దోసకాయ తీగ నుండి ఎలా విడిపోతుందో అలాగే మమ్మల్ని మృత్యువు నుండి మరియు సంసార బంధాల నుండి విముక్తులను చేసి మోక్షాన్ని ప్రసాదించమని దీని అర్థం. శివ గాయత్రీ మంత్రం. జ్ఞానాన్ని, ఏకాగ్రతను పెంచే అద్భుత మంత్రం శివ గాయత్రీ మంత్రం. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఆ మహాదేవుని గురించి మనం తెలుసుకుందాం. ఆ రుద్రుడు మన బుద్ధిని సన్మార్గంలో ప్రేరేపించుగాక. రుద్రమంత్రం. కష్టాలను తొలగించి శత్రువుల నుండి రక్షణ ఇచ్చే మంత్రం. ఓం నమో భగవతే రుద్రాయ. క్రోధరూపంలో ఉన్న శివుణ్ణి శాంతింపజేసి ఆయన ఆశీస్సులు పొందడానికి ఇది పఠిస్తారు. శివ ధ్యాన మంత్రం. ధ్యానంలో శివుని రూపం మన కళ్ల ముందు కదలాడేలా చేసే మంత్రం. రత్నైః కల్పితమాసనం హిమజలైః స్నానం చ దివ్యాంబరం. ఈ మంత్రం పఠిస్తూ మనసులోనే శివుడికి షోడశోపచార పూజ చేయడం వల్ల మానసిక ప్రశాంతత సిద్ధిస్తుంది. ఈ మంత్రాలను భక్తితో, నమ్మకంతో పఠిస్తే ఆ భోళాశంకరుని కరుణాకటాక్షాలు మనపై ఎల్లప్పుడూ ఉంటాయి. ప్రతిరోజూ ఉదయం ఈ మంత్రాలను స్మరించండి. హరహర మహాదేవ, శంభో శంకర.